శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు మీనరాశి వారు అందరికీ. పూర్వాభాద, ఉత్తరాభాద, రేవతి నక్షత్రం 3 నక్షత్రాల వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం. మీనరాశి వారికి ఏంటంటే రాశ్యాధిపతి గురుడు ఉచ్చస్థితిలోకి వెళ్తాడు. పంచమ భావంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు జూన్లో వెళ్తాడు. అక్కడి నుండి పట్టిందల్లా బంగారంగా వెళ్తుంది. అక్కడ నుండి 9వ భావంతో చూస్తాడు ఆ రాశిని. ఈ రాశి నుండి పంచమ భావం మీ బెనిఫిట్ అని కాదు, మీ పిల్లలు కూడా బెనిఫిట్. మీ పిల్లల వలన మీకు బెనిఫిట్, మీ వలన మీ పిల్లలకు బెనిఫిట్. మీ చదివిన చదువుకి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, అంటే గుర్తింపు జరుగుతుంది. మీకు అవార్డులు, రివార్డులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ రంగంలో ఉంటే, ఏ ఫీల్డ్లో ఉంటే, ఏ కళారంగంలో ఉంటే ఆ రంగానికి సంబంధించిన ఒక అవార్డు, రివార్డు మీకు ఖచ్చిత సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. అంటే అదే మార్గంలో వెళ్తున్నప్పుడు నేను చెప్పాలంటే ఈ సంవత్సరం మీనరాశి వారికి గోల్డెన్ ఆపర్చునిటీ. వచ్చిన ప్రతి అవకాశం వదులుకోకండి, సంశయించకండి. ఇది జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా అవదా, దీనివల్ల నష్టపోతామా పడిపోతామా అనే నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టండి. ఈ సంవత్సరం మీరు ఏది పట్టుకున్నా ఇనిషియల్గా ఒక 4 రోజులు కొంచెం కంగారు ఉన్న తర్వాత టేక్ ఆఫ్ బ్రహ్మాండంగా అవుతుంది. మీనానికి ఈ వృశ్చికానికి ఉన్నంత బలం, అంటే గురుడు ఉచ్చస్థితిలో నుండి చూస్తున్నాడు అక్కడ, చేత అన్నంత బలము మిగిలిన రాశికి లేదు ఈ సంవత్సరం. మీనంలోనే శనీశ్వరుడు ఉన్నాడు. అనుభవం కోసం ఆయన నెత్తిమీ కూర్చున్నా ఆయన చేయవలసిన ఇబ్బందులు పెట్టాడు, అనుభవాన్ని ఇచ్చాడు. కానీ గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో గోల్డెన్ టైం ఇక ఆపడానికి వీల్లేదు. ఆర్థిక బలం బ్రహ్మాండం పెరుగుతుంది. ఉద్యోగరీత్యా కొత్త ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, తర్వాత ఎడిషనల్ ఇన్కమ్ రావడం, స్టైఫండ్స్ రావడం, తర్వాత మీరు చేసే వర్క్కి కాంప్లిమెంటరీ కింద ఏదో గిఫ్ట్స్ రావడం, మనీ ఫామ్లో రావడము, ఇలాంటివన్నీ మేము రాసే వారికి ఉద్యోగంలో కనబడతాయి. వ్యాపారంలో కూడా మీరు చేసిన వ్యాపారానికి అవార్డు, రివార్డు, ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టుగా మీ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ ఉంటే ఎవడో ఫుడ్ ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చి మీకేమో అవార్డు, రివార్డు ఇవ్వడము, ఒక సత్కారం చేయడము. లేదంటే ఫార్మా ఇండస్ట్రీ అంటే ఫార్మా కంపెనీకి ఇన్ఛార్జ్, మెడికల్ మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ అంటే మనకు హెల్త్ మినిస్టర్ గారితో మీరు అవార్డు తీసుకోవడము. అంటే మీ యొక్క ఐడెంటిటీ అనేది పెరిగిపోతుంది ఈ సంవత్సరం. డబ్బు కంటే గొప్ప విషయం అంటే ఐడెంటిటీ, గుర్తింపు భూమి మీద, ఈ ప్రపంచం మీద. అది ఈ సంవత్సరం మీకు జరిగే అవకాశం. చదువుకుంటే విద్యార్థులు విదేశాలకు వెళ్ళినా కూడా అద్భుతమైన చదువు జరుగుతుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి చక్కటి ఉద్యోగం కూడా కలుగుతుంది. అలాగే మనం విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలి, వ్యాపారం చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం మంచి బ్రిలియంట్ స్కోప్స్ మీకైతే కలుగుతాయి. ఎనీ కంట్రీ మీరు తీసుకోండి, చాయిస్ ఇస్ యువర్స్. అది జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, శుభవార్త వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీకు బ్యాంకు నుండి అప్పులు వస్తాయి, అప్పులో ఇల్లు కొనుక్కుంటారు. ఇవన్నీ